మన ఊటీ న్యూస్ కి స్వాగతం. మా అడవి జోలికి రావద్దు, మా భూములు జీవనాధారాలు చెరగొట్టే ప్రాజెక్టులు మాకు వద్దు, మా అడవిలో అడుగు పెడితే సహించేది లేదంటూ గిరిజనం హెచ్చరించారు. హుక్కుంపేట మండలం బూర్జా పంచాయతీ మధ్యవలస గ్రామంలో మంగళవారం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది ప్రజలు పాల్గొని ప్రాజెక్టు ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని ముక్త కంఠంతో నినదించారు. హైడ్రో పవర్ ప్రాజెక్టులను రద్దు చేయాలి, ప్రకృతిని కాపాడాలంటూ నినాదాలతో పరిసరాలకు మార్మోగాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణం నాశనమవుతుందని, వేలాది ఆదివాసీ కుటుంబాలు నిర్వాసితులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఒప్పందాలను రద్దు చేయకుంటే పోరాటం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అది ప్రతి వాళ్ళకి రావాలి, ఆడామోగ అనే తేడా రాకూడదు. అది అలాంటప్పుడు మనము మా పూజ పంచాయతీలో, వేగడ పంచాయతీ, వాలాసి బస్కి పంచాయతీలో ఏ అధికారి వచ్చినా తరిమి కొట్టడానికి అవకాశం ఉంటుంది. అది మీరు సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనము ఈ కపట రాజకీయ నాయకులను తరిమి కొట్టడానికి వీలు ఉంటుందని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్ లక్ష్మణ్ రెడ్డి. హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ మధ్యవలస గ్రామం నందు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలోని తక్షణం ఆపివేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాం గిరిజన పక్షాన. ఈ రోజుల్లో మా గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, అయితే గిరిజనులుగానే నేను పుడితే అదృష్టంగా నేను భావించుకుంటానని మాట చెప్పి గిరిజనులకు, అమాయక గిరిజనులకి గుండెల్లో అసంతృప్తి చేసి ఆనందం పరిచి వెనక పక్కల నుంచేమో గిరిజన భూమిలేమో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అంబానీ ఆదాన్ని కంపెనీలుగా అమ్మిస్తున్నారు. ఇప్పటికీ చాలా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఇప్పటికీ చాలా భయాందోళనలతో ఉన్నారు. రాత్రిపూట ఏమో ఈ డ్రోన్లతోని ఎగిరించి హెలికాప్టర్ లాగా సౌండ్లు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇదంతా వెనకాల అంబానీ ఆదాని ఉండి ఈ కూటమి ప్రభుత్వం నడిపిస్తుంది. అలాగేమో 2019 నాటికేమో జగన్మోహన్ రెడ్డి ఏమో ఇక్కడ అమ్మేసి ఆయన పారిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ ఏమో పెదపాడ గ్రామం డుమ్మిరిగూడ మండలానికి వచ్చి చెప్పాల్సి పంచి హ్యాపీసాలుగా ఆయన పనిచేసి వెళ్ళిపోయి సంతోషంగా వెళ్ళిపోయి తర్వాత ఏమో వెనకాల భూమి అమ్ముసుకొని వెళ్ళిపోతున్నాడు. అలాగే కొన్ని గ్రామాలకి రోడ్డు ఇస్తాను, మీకు హ్యాపీసాలుగా అంబులెన్స్ పంపిస్తాను అన్నాడు. అంబులెన్స్ కాదు, ఇక్కడ పంపించింది ఆయన ఏమో డ్రోన్లు పంపించి సర్వే చేసి వాళ్ళ గిరిజనులకి, అమాయకులకి నీటి ముంచేద్దాం, చంపేద్దామని ప్లాన్ వేశాడు. ఈ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ తీసిన ప్లాన్తోనే ఇక్కడ సినిమా తీయడానికి వచ్చాడనేసి నేను భావిస్తున్నాను. ఇక్కడ గిరిజనులకి సినిమా కాదు, ఇక్కడ తెర మీద బుల్లి బొమ్మలా చూపిస్తున్నాడు అనేసి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎలక్షన్ ముందు ఒక మాట వెనకాల ఒక మాట కాదు, మీ సుది ఉంటే గనక మీరు రండి, మీరు గిరిజన పట్ల ఉండి యుద్ధం చేసి గిరిజనులకి విజయ వీరుడుగా నిల్చమని నేను ఈరోజు సందర్భంగా తెలియపరుస్తున్నాను. నిజంగా మీరు శుద్ధి ఉంటే గనక అక్కడ ఉండి మాట్లాడటం కాదు, గిరిజనుల దగ్గర వచ్చి మాట్లాడనమని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. మీరు గిరిజనుల పక్షాన ఉండి మీరు హీరో వండి తప్ప కానీ సినిమాల్లో హీరో కాదు. సినిమాల్లో హీరో ఉంటే అది అందరు చూసి సపోర్ట్లు కొడతారు, కానీ ఇక్కడ రియల్ సపోర్ట్లు కొట్టి మీకు ఘన సత్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీకు ఎంతో సినిమా అభిమానులు మీకు సపోర్ట్లు కొట్టి పవన్ కళ్యాణ్ వస్తే మంచివాడు, ఆయన ఆదరిస్తాడు, సినిమా షూటింగ్ లో మాకు ఎలాగైతే హీరోలుగా చేస్తాడు ఇక్కడ కూడా గిరిజనులకు హీరోలుగా చేస్తారని ఆశపడితే మా గుండెల్లో తనీలిపోకండి, మా గుండెల్లో గద దించవద్దు, మా
గిరిజనులకేమో మీ షూటింగ్ కత్తితో మాకు హృదయాల్లో కదిలించవద్దు, మా ఏజెంట్స్ గిరిజనుల్లో ఉన్నటువంటి బడతెలతోని కత్తులతోని గొడ్డలతోని మీకు తరిమి కొడతామని ఈ సందర్భం తెలియపరుస్తున్నాను. ఇప్పటికైనా మేల్కొండి, ఇప్పటికైనా గిరిజనులు ప్రేమించండి, ఇప్పుడైనా గిరిజనులకి అతుక్కోండి, ఎలక్షన్ రండి, మీకు గెలిపిస్తామంటున్నాం. లేదంటే గెలిపించడం కాదు, మీకు ఈ గిరిజనులకి సానుకూలంగా స్పందించి దగ్గర రాకపోతే కనుక మీకు నడిపిస్తామని ఈ సందర్భం తెలియపరుస్తున్నాం. ఈ సమయంలోని మరి నాకు అవకాశం ఇచ్చిన మీడు మిత్రులందరికీ అన్నగారికి నమస్కారం తెలియపరుస్తూ, మీరు చూస్తున్న అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మీకు నమస్కరించి మీకు ఇదిగో మా గిరిజనుల పట్ల ఒకసారి మరి ప్రేమించండి అని మీకు చెప్తున్నాను. ఇప్పటికైనా బుద్ధి రాకపోతే అది మీ కర్మ అంటున్నాను, లేకపోతే మీరు ఓడిపోయి మీరు అక్కడ పడి ఉంటారు, మేమేమో మా గిరిజనులు పంటలు పండించి హ్యాపీగా బ్రతుకుతామని తెలియపరుస్తున్నాను. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పి ఇక్కడ భారీ ఎత్తున బహిరంగ సభ జరిగింది. ఈ బహిరంగ సభ సందర్భంగా ప్రభుత్వానికి గిరిజనులు హెచ్చరిక జారీ చేశారు. గిరిజన హక్కులను చట్టాలను ధిక్కరించి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇవ్వడం అనేది చట్టరీత్యా నేరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజనులు న్యాయబద్ధంగా ఈ కోరికల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం అనేది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమైంది. సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, ఆదివాసీ ప్రాంతంలో ప్రభుత్వానికి ఎటువంటి హక్కులు లేవని చెప్పి. ఆదివాసులకు ఉన్న హక్కులను కాలరాసే పద్ధతిలో ప్రభుత్వం ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా ధిక్కరించి అనుమతులు ఇవ్వడం అనేది చాలా అన్యాయం. ఈరోజు నవేగా కంపెనీకి కానీ మెగా కంపెనీకి కానీ ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేయకపోతే చాలా తీవ్రమైన ఉద్యమాలు జరుగుతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తుంది. అనంతగిరి మండలం నుంచి 3 పంచాయతీలు, అరకువేలి మండలం నుంచి బస్కి పంచాయతీ, ఈ బూర్జ పంచాయతీ ప్రజలంతా కూడి గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభ ముఖ్యంగా తీర్మానం చేసింది ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 51 జీవో ఇచ్చి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి ఇచ్చింది, దీన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి గ్రామసభ తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా 51 జీవో ఇచ్చి ఆదివాసీ ప్రాంతంలో పెదకోట, చిట్టంపాడు, గుజ్జలి ప్రాంతంలో సుమారు 3700 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కోసం ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అనుమతి ఇచ్చి ఉంది. ఇది తక్షణం రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీ ప్రాంతంలో 5th షెడ్యూల్ భూభాగం ఇది. ఈ ప్రాంతంలో 1/70 చట్టం, అటవీకుల చట్టం, పెసాద్ చట్టం, ఆదివాసీ చట్టాలు ఉంటుండగా ఈ చట్టాలని ధిక్కరించి రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించి ఏకపక్షంగా ఈ అనుమతి ఇవ్వడం చాలా దుర్మార్గం, అన్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాడేరు పర్యటనకు వచ్చి మరో జన్మ అంటూ ఉంటే ఆదివాసీ ప్రాంతంలో పుడతానని చెప్పేసి ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఆదివాసులకి జలసమాధి చేసి, ఆదివాసీ ప్రాంతం విధ్వంసం చేసి, ఆదివాసుల ప్రాంతాన్ని చంపేసి, ప్రజల్ని చంపేసి ఈ ప్రాంతంలో మీరు ఎలా పుడతారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో పర్యటించి మొత్తం చూసి ఆదివాసీ ప్రాంతం డోల్లేని గ్రామాలు తయారు చేస్తామని చెప్పి ప్రకటించి వెళ్ళి ఈ ప్రాంతంలో మా తోటల్లో పండించినటువంటి మామిడి పండు పంపించారు. ఆదివాసులు మామిడి పండు ఇచ్చి అడవి అమ్మేస్తామంటే కుదరదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మా ప్రాంతంలో భూములు, అడవులు, జిరాయితీ భూములు, కాఫీ తోటలు, మిరియాల తోటలు, అనేక రకమైనటువంటి పంట పొలాలు ఈ ప్రాంతంలో జలసమాధి కాబోతున్నాయి. కాబట్టి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆదివాసీ సమాజం, ఆదివాసులు సాంప్రదాయ ఆయుధాలతోటి తిరగబడతారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఎవరి అనుమతి లేకుండా ఈ నవయుగ కంపెనీ వాళ్ళు వచ్చి ఈ ప్రాంతంలో డ్రోన్లు ఎగిరిస్తున్నారు, డ్రోన్లతో సర్వే చేస్తున్నారు, దొంగల్లాగా ఈ వేటలు దొంగల్లాగా తిరుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ప్రాంతంలో పర్యటన చేయాలి. ఆదివాసీ ప్రాంతం మొత్తం విధ్వంసం జరుగుతుంటే కనీసం వాళ్ళు మాట్లాడకపోవడం, అడగకపోవడంతో దుర్మార్గం, అన్యాయం. రేపు జరిగే జిల్లా పరిషత్ సమావేశం కావచ్చు, అసెంబ్లీ సమావేశం కావచ్చు, టీఏసీ సమావేశంలో కూడా వ్యతిరేకంగా తీర్మానం చేయించే విధంగా ప్రతిపక్ష ఎంపీ, ఎమ్మెల్యేలు అంతా కృషి చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. సురేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం బూర్జ పంచాయతీ మధ్యవలస కేంద్రంగా ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఈరోజు భారీ ర్యాలీ జరిగింది, అలాగే గ్రామ సభ జరిగింది. ఈ గ్రామ సభలో ఒకటే ఆదివాసులందరూ డిమాండ్ చేస్తున్నారు, ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు రద్దు చేయాలి, ఈ అడవిలో ఆదివాసీకి దక్కాలి, నవయుగ కాదు, అదానికి భూమిలో అడవులు ఇవ్వద్దని చెప్పి ఇక్కడ గ్రామసభ తీర్మానం చేసింది. అందుకే ఆదివాసులందరూ కూడా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కూటమి నాయకులు అందరూ కూడా స్పందించి ఆ ఒప్పందాలందరూ కూడా రద్దు చేసే విధంగా వాళ్ళ ప్రభుత్వానికి ఒత్తిడి చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మాణం జరిగితే సుమారు 4200 కోట్లు విలువతో ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఇదే నిర్మాణం కింద జరిగితే 100 గ్రామాలు 10,000 మంది
ఆదివాసులు జలసమాధి కాబోతున్నారు. భవిష్యత్తులో ఈ పంచాయతీ అంతా కూడా నామరూపం లేకుండా పోతుంది. అందుకే ఇలాంటి విపత్తుకరమైన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని వెంటనే వెనక్కి కొట్టాలి. ఈ పోరాటాన్ని అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీల యొక్క మద్దతు లేకుండా ఈ అడవులంతా కూడా వచ్చి డ్రోన్స్తో సర్వే చేస్తున్నారు. ఆదివాసీలు పట్టభూములు సర్వే చేస్తున్నారు. ఈ భూములంతా కూడా సర్వే చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేగిన ప్రభుత్వం చేయబోతే రాయి పట్టుకుని ఆ డ్రోన్స్ అన్ని పగలగొట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ యొక్క గ్రామ సభ పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. ఇంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఈ పంచాయతీ ప్రజలందరూ కూడా పోరాటానికి భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి వీళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నారు. అందుకే ఈరోజు గ్రామ సభ కూడా నిర్ణయించింది 13వ తారీఖున ఉక్కుంపేట మండల కేంద్రంలో వేలాది మందితో అక్కడ ఆదరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమానికి కూడా ప్రజలందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రతిపక్ష సంఘాలు కానీ మిగతా ఆదివాసీ సంఘాలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ప్రమాదకరమైన హైడ్రో పవర్ వ్యతిరేకంగా పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. మన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, పాడేరు, అరకు, వీళ్ళందరూ కూడా రాబోయే అసెంబ్లీ సమావేశంలో అక్కడ ప్రస్తావించి మన పక్క అండగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు టీఎస్ సమావేశం ఏర్పాటు చేసి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా మేము విజ్ఞప్తి అనేది చేస్తున్నాం. ఇక రాబోయే కాలంలో ఈ గ్రామ సభ తీర్మానాలు చేసి రాబోయే కాలంలో ఇది లీగల్గా హైకోర్టు దాకా కూడా వెళ్ళడానికి మేమందరూ కూడా సన్నద్ధం అవుతున్నాం. అందుకే ఈరోజు వేలాది మంది వచ్చి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఈ యొక్క సభని ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబు జై భారత్ నేషనల్ పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షుల్ని ఈరోజు మా అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం అలాగే ఉక్కుంపేట మండలంలో కూడాను హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 51ని ఇవ్వడం జరిగింది. ఈ జీవో నెంబర్ 51 వల్లను ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాల భూములు నష్టపోవడం జరుగుతుంది. కావున మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ప్రైవేట్ కంపెనీలు అదన్నీ కావచ్చు, నవయుగ కంపెనీలు ఒకటే ఉంటున్నాం. ఈ ఆదివాసీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు అంటే 5th షెడ్యూల్ ఏరియా, రాజ్యాంగంలో మనకు 5th షెడ్యూల్ ఏరియా 1/70 చట్టం ఉంటుంది. అడవి హక్కుల చట్టం ప్రకారంగాను మనకు రాజ్యాంగం అని చెప్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు నివసించేటువంటి ప్రాంతంలో ఎటువంటి భూమి కానీ అక్కడ ఉన్నటువంటి పంటల్ని కానీ ఎవరు కూడా బినములుగా వచ్చి పట్టుకుని వెళ్ళడానికి అవకాశం లేదు కదా. అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాల భూముల్ని ఎలా మీరు పర్మిషన్ ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటండి, రాష్ట్ర ప్రభుత్వం అంటుంది, కేంద్ర ప్రభుత్వం అంటుంది ఆదివాసీ ప్రాంతంలో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా రోడ్డు సౌకర్యాలు లేవు అని చెప్పేసి మేము ఒక డెవలప్ చేస్తామని అంటున్నారు. కానీ ఇదే కాలంలో మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అరకు ప్రాంతంలో 2 సార్లు రావడం జరిగింది. అడవి తల్లి బాట కార్యక్రమము ప్రతి ఊళ్ళో రోడ్లు వేస్తామని చెప్పేసి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఆయన రోడ్లు వేయడం మానేసి ఇక్కడికి వచ్చి భూములు సర్వే చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని బినామీలు పెట్టి అదాన్ని అంబానీకి అమ్ముతామంటే మేము చూస్తూ ఊరుకోం. గట్టిగా ఉద్యమం చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటండి, మేము చెప్తా ఉన్నాం, మా అల్లూరి సీతారామరాజు జిల్లా కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడాను మేము ఒకటే అంటా ఉన్నాం, మా ప్రాంతంలో మాకు ప్రత్యేకంగా చట్టాలు హక్కులు ఉన్నాయి, దాన్ని కాపాడండి, దాన్ని పూర్తిగా అమలు చేయండి. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని ఇక్కడ ఉన్నటువంటి హక్కుల్ని మేము తీసేస్తాం, ఎవరికో అమ్మేస్తామంటే మేము చూస్తూ ఊరుకోం. ఇక్కడ చాలా మా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసుల పట్ల యువతి యువకులు చాలా ఎక్కువ ఉంటాం, చాలా ఎక్కువ మంది ఉన్నాం, ఉద్యమం సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా దీవెన చేస్తున్నాం. ఒకటండి, మీకు తెలుసు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావచ్చు, మన భారతదేశంలో స్వతంత్రం వచ్చిందంటే దానికి కారణం ఆదివాసులు. మీకు తెలుసు, అలాంటి ఆదివాసులు జోలికి వస్తే మేము తరిమి కొడతాం. బ్రిటిష్ వాళ్ళే అన్నారు ఈ దేశం నుండి వెళ్ళిపోయే ముందు, ఇక్కడ భారతదేశంలో మేము పరిపాలించాం, అక్కడ ఉన్నటువంటి రాజుల కోటలను కూడా కూలదీశాం, కానీ ఆదివాసుల జోలికి వెళ్ళి మాత్రమే వెళ్ళలేకపోయామని అన్నారు. అలాంటి ఆదివాసుల జోలికి మీరు వస్తే మేము బ్రిటిష్ వాళ్ళే తరిమి కొట్టాం ఆదివాసులుగా, అలాంటిది మీకు తరిమి కొట్టడం చాలా పెద్ద సమస్య ఏం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కడతాం, ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని కబ్జా చేస్తామంటే మేము ఇక్కడ చూస్తూ ఊరుకోం, తరిమి కొడతాం.